ఓకే చిల్లెట్, మనకు ఎగ్జామ్ డేట్ అనేది కన్ఫర్మేషన్ లేదు. ఈ మనకు అంతకుముందు పోస్ట్ పోన్ అయిన డేటు ఈ నెల 16th అని ఉండే, కానీ అది కూడా కన్ఫర్మేషన్ కాదు. ఇప్పుడు ఎప్పుడు ఎగ్జాము అనేది చాలామంది కాల్ చేస్తున్నారు. మీకు నేను మెసేజ్ కూడా వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టాను. అయితే చాలామంది దాన్ని చదవనట్టున్నారు, లేక అర్థం కాలేదు. అయితే అందు గురించే మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి చిల్డ్రన్. మీ పేరెంట్స్ కూడా చెప్పండి. ఇప్పుడు ఉన్న కరోనా సిచ్యువేషన్ కారణంగా చాలా ప్రాబ్లమేటిక్గా, చాలా పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కొన్ని ఏరియాల్లో. కాబట్టి ఇది జేఎన్విఎస్టి జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా కంట్రీ వైడ్గా జరిగేటువంటి ఎగ్జామ్ కాబట్టి ముంబై కొన్ని ఏరియాల్లో చాలా ప్రాబ్లమేటిక్ ఉంది బయటికి వెళ్ళడానికే. లాక్డౌన్ కూడా నడుస్తుంది కొన్ని ప్లేసుల్లో. కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది ఈ మొత్తము కరోనా నుంచి బయటపడ్డాకనే డేట్ అనేది ఒక 15 రోజుల ముందు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. పేపర్స్లో కానీ, గూగుల్లో కానీ, ఆన్లైన్లో కానీ పెట్టడం జరుగుతుంది. మీరు ఇలానే రెగ్యులర్గా క్లాసెస్కు నాతోని అటాచ్మెంట్లో ఉన్నట్లయితే మీరు ఈ డేట్ అనేది తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీరు రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేయండి, రెగ్యులర్గా మెసేజ్ చదవండి. ఏదైనా నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టినా అంటే దాన్ని డీటెయిల్గా స్టడీ చేయండి. 1-2 సార్లు క్లియర్గా స్టడీ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. కాబట్టి మనకు ఇప్పుడున్న పరిస్థితులు గిట్ట ఆలోచించినట్లయితే దరిదాపుగా ఒక 1 month కంటే ఎక్కువనే ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే ఎగ్జాము. కాబట్టి మనము ఎలా మన యొక్క ప్రిపరేషను అలా ఉంటుంది అని మనము కాము అయిపోకుండా, ప్రిపరేషన్ ఆపకుండా ఎలా జరగాలి మన ప్రిపరేషన్ అని నేను ఈరోజు ఒక ప్లాన్ సెట్ చేశాను. మన యొక్క ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దానికి గాను మనము ఫాలో అయ్యేటువంటి ఒక కొటేషన్ ఏంటంటే స్లో అండ్ స్టీడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టీడీ విన్స్ ద రేస్ అంటే నెమ్మదిగా చేసినా సరే కానీ నిలకడగా, నిక్కచ్చిగా నాన్ స్టాప్గా ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉండాలి. కొంతమంది నవోదయ ఖచ్చితంగా సాధించాలనుకునే వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, వాళ్ళు ఒక నిరంతరమైనటువంటి ప్రాక్టీస్ చేసిస్తూ ఉంటారు. మరి అటువంటి వాటిని మీరు అధిగమించాలంటే, అటువంటి వారిని మనము వాళ్ళని బీట్ చేయగలగాలంటే, వాళ్ళకంటే మనము మెరుగ్గా ఉండాలంటే, లేదా వాళ్ళకంటే మంచి ర్యాంకులు సాధించాలంటే మన యొక్క ప్రిపరేషను అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి. అయితే మరి ఎలా ప్రిపరేషన్ చేయాలి? మరి మేము అలా కాగలుగుతామా అంటే 100% మీరు 1000 మంది ఉన్నా కూడా మీరు అందరికంటే ముందు ఉండేటువంటి మన యొక్క ప్లాన్, మన యొక్క ప్రిపరేషను, మన యొక్క మెటీరియల్, మన యొక్క ఎక్స్ప్లెనేషను అనేది బాగా పనిచేస్తుంది. అయితే మీరు పాటించవలసినటువంటిది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్లో అండ్ స్టీడీ విన్స్ ద రేస్. నెమ్మదిగానైనా సరే నిలకడగా నాన్ స్టాప్గా ప్రిపరేషన్ ఉండాలి. మరి దానికి గాను నేను ఒక చక్కటి ప్లాన్ తయారు చేశాను, చెక్ లిస్ట్ తయారు చేశాను. ఈ చెక్ లిస్టును మీరు ఎలా చేయాలంటే, మీరు సెల్ఫ్ టెస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ టెస్ట్. నేను ఎప్పుడు చెప్తాను, మనము పెట్టుకునేటువంటి టెస్ట్ అనేది అది చాలా చాలా ఉత్తమమైనది. మేము క్లాస్లో ఎగ్జామ్ రాయించేటప్పుడు అటు ఇటు చూసి రాయొచ్చు ఒక్కొక్కసారి, కానీ మీరుగా కరెక్ట్గానే నేను రాయాలి, కరెక్ట్గా నేను మార్కులు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు
అంతకంటే ఉత్తమంగా ప్రిపరేషన్ చేసుకుంటారు, ర్యాంక్ సాధించుకోగలుగుతారు. కాబట్టి మీరు మరి ఏం చేయాలి, ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అనేదానికి నేను ఇచ్చినటువంటి ఈ ప్లాన్ ఈ రోజు నుంచి మీరు ఈ సిస్టాన్ని 100% మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా నవోదయ సాధించాలని గిట్ట అనుకుంటే చక్కటి అవకాశము. ఎక్కడ కూడా కోచింగ్ అనేది లేదు, కోచింగ్లో ఎవరు లేరు, ఇంటి దగ్గర అందరు కూడా ఇంటి దగ్గర ఉన్నారు. ఈ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ ఎవరైతే బాగా చేసుకోగలుగుతారో వాళ్ళే నవోదయ సీట్ సాధించుకోగలుగుతారు, లేదా సబ్జెక్ట్ అనేది 100% గెయిన్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు మరి ఎలా చేయాలి అనేదానికి ముందుగా ఒకసారి చూద్దాం. మీ దగ్గర అరియంట్ గైడ్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర కూడా అరియంట్ గైడ్. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2021 అరియంట్ గైడ్, అరియంట్ పబ్లిషర్స్ గైడ్ మీ దగ్గర ఉంటుంది. దాన్ని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. మరి ఎలా చేయాలి, ఏం చేయాలంటే మొట్టమొదటిగా నేను వీటికి చెక్ లిస్ట్ అని పెట్టాను. చెక్ లిస్టులు ఒక్కొక్కటి నేను కరెక్ట్గా చూపెడతాను. మీరు కూడా ఈ చెక్ లిస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలానే టైటిల్స్ పెట్టండి. చెక్ లిస్ట్ 1 అరియంట్, మీ నేమ్ రాయండి, మీ రూల్ నెంబర్ కూడా రాయండి. ఎందుకంటే నేను మీ యొక్క చెక్ లిస్ట్ను చెక్ చేయాలంటే నాకు క్లారిటీ కావాలి. నా దగ్గర కూడా నేను అన్నీ కూడా పేపర్స్ ప్రింట్అవుట్లు తీసుకున్నాను. ఎవరెక్కడికి వరకు చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడి వరకు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, ఇవన్నిటిని నేను చెక్ చేసుకోవడం కోసము నేను ఒక షీట్లు తయారు చేసుకున్నా. కాబట్టి మీరు ఈ షీట్లు వీటిని చెక్ లిస్ట్ పెట్టగానే నేను దాంట్లో రైట్ చేసుకుంటాను. ఎవరెవరు ఎక్కడి వరకు చేశారు, ఏం చేశారు, ఇంకేవి కంప్లీట్ చేయలేదనేది నేను చెక్ చేసుకుంటాను. కాబట్టి మీరు ఈ రకంగా క్లియర్గా చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఒక నోట్బుక్ పెట్టినా సరే, లేదా పేపర్స్లో నోట్బుక్ పెట్టండి. ఒకటి నోట్బుక్ అంటే ఏ నోట్బుక్లో పేపర్స్ ఉంటే ఆ నోట్బుక్లో ఇలా చెక్ లిస్ట్ 1 అరియంట్, మీ నేము, నెంబర్ ఇలా వేయండి. ఫస్ట్ మనకు అరియంట్ గైడ్లో ఉన్నది ఏంటి అంటే JNVST జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ పేపర్స్ ఒక 4 ఉన్నాయి. 2020, 2019, 2018, 2017. ప్రతి పేపర్లో కూడా మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయనేది మీకు తెలిసే. మరి 2020 యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది? మ్యాథ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, మ్యాథ్స్ 20 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.25 మార్కు. ఒక్కొక్క క్వశ్చన్కు 1.5 మార్కు. కాబట్టి 20 క్వశ్చన్స్కు 25 మార్క్స్, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్కు 25 మార్క్స్. ఇది మీరు కంప్లీట్ అయినట్లయితే కంప్లీటెడ్ అని రాసి మీ పేరెంట్స్తో సిగ్నేచర్ కంపల్సరీ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఉన్నప్పుడు మీ యొక్క పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, మా రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ తీసుకొని మేము ఇక్కడ అన్నీ చెక్ చేసేది. కానీ ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో మీ తల్లిదండ్రులే గురువులు, మీ టీచర్సు, మీ యొక్క హౌసే ఒక స్కూల్ అని అనుకోండి ఈరోజు నుంచి. అంతేగాని సార్ వచ్చి చూసిండు, సార్ వచ్చి చేసిండు, ఇవి కరెక్షన్ చేసిండు అనేది కాదు. ఇప్పుడు ఈ రోజు నుంచి మీ యొక్క పేరెంట్స్, మదర్ అయినా, ఫాదర్ అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా వాళ్ళకు చూపెట్టి మీరు కంపల్సరీ సిగ్నేచర్ తీసుకోవాలి. సో మీరు మీ యొక్క పేరెంట్స్తోని లేదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎల్డర్ బ్రదర్స్ అండ్ ఎల్డర్ సిస్టర్సే, యంగర్ బ్రదర్స్ అండ్ యంగర్ సిస్టర్స్ నాట్ యాక్సెప్టెడ్. మీకంటే చిన్న వాళ్ళతో సైన్ చేసుకోవడానికి లేదు. ఇది కంపల్సరీ చేయించుకోవాలి. మీ యొక్క హౌసే మీ యొక్క స్కూల్ లాగా, మీ పేరెంట్సే టీచర్స్ లాగా
ఎల్డర్ బ్రదర్స్ సిస్టర్స్ అండ్ టీచర్స్ లాగా మీరు ఈ రోజు నుంచి థింక్ చేయాలి. అలా చేస్తూ మీరు ఈ వర్క్ను కంపల్సరీ కరెక్ట్ చేయాలి. నేను ఇవన్నిటిని చూసి నేను నా ప్రింట్అవుట్స్లలో నేను ఇవన్నీ రైట్ చేసుకుంటాను. అవసరం ఉన్నప్పుడు మీ పేరెంట్స్తోని మీ యొక్క చెక్ లిస్టులు అన్నీ తీసుకొని రమ్మనడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇవన్నిటిని కూడా 100% యాక్యురేట్స్తోని ఇవి కంప్లీట్ చేయాలి. ఫస్ట్ జేఎన్యూఎస్టీ 2020 ఇది మీ యొక్క అరియంట్ గైడ్లో ఫస్టే ఉంటుంది చిల్డ్రన్. మీరు ఇది ఆల్రెడీ మ్యాథ్ ఇంగ్లీషు అంతకుముందు కంప్లీట్ చేశారు. అప్పుడు మ్యాథ్స్ అప్పటికి కంప్లీట్ చేయలేదు. అందుగురించి నేను ఇక ఈ మ్యాథ్స్ను మీకు అప్పుడు చేయమని చెప్పాను. ఇప్పుడు మొత్తం చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. మీకు హాలిడేస్ ఆఫ్లైన్ క్లాసెస్ వరకే మ్యాథ్స్ అంతా కంప్లీట్ అయింది. ఇక ఇప్పుడు మాత్రం చాప్టర్ వైజ్గా అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతున్నది. 32 పీపీటీ 32 వరకే మొత్తం చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. 33 నుంచి మళ్ళీ మిగిలిన కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. వాటిని నేను ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. 33 పీపీటీ 33 కంటిన్యూ చేస్తాను. అయితే అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ మ్యాథ్స్ను ఈజీగానే చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జేఎన్యూఎస్టీ 2020 పేపర్ను చేయాలి. ఆల్రెడీ చేయమని చెప్పాను. చేయని వాళ్ళు వాటిని క్లియర్ చేసి పెట్టేసుకోవాలి. వాటిని మీరు ఎలా చేయడమో మీకు తెలుసు. ఇలా మ్యాథ్ అని 1 to 40 నెంబర్స్, మ్యాథ్స్ 41 to 60 నెంబర్స్, 61 to 80 నెంబర్స్ వేసుకొని వాటిని మీరు కంప్లీట్ చేస్తారు. సో అదేవిధంగా 2019 ఇది కంప్లీట్ అయినట్టయితే కంప్లీట్ అని రాసి సైన్ చేయించుకోవాలి. 2019లో సేమ్ న్యూ ప్యాటర్నే ఉంది. 2018 నుంచి మాత్రము 18, 17 అంతకుముందు పేపర్లన్నీ కూడా 50 క్వశ్చన్స్, మ్యాథ్స్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఇలా ప్యాటర్న్ ఉండేది. 2019 నుంచి న్యూ ప్యాటర్న్. ఇప్పుడు మీకు కూడా ఇదే ప్యాటర్న్ న్యూ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఇవన్నీ మీకు తెలుసు. సో ఇప్పుడు మీరు వీటిని చేసినట్లయితే కంప్లీట్ అని మ్యాథ్స్ కూడా. అయితే చాలామంది అంటారు మేము ఇవన్నీ కంప్లీట్ చేసినామంటారు, కానీ అప్పుడు మ్యాథ్ చేసిండ్రు, ఇంగ్లీష్ చేసిండ్రు, కానీ మ్యాథ్స్ చేయలేదు. ఇప్పుడు మీరు మ్యాథ్స్ కూడా కంప్లీట్ చేసి వీటికి అవసరమైన రఫ్ వర్క్ కూడా మీరు కంపల్సరీ ఉంచాలి. ఒక ఆన్సర్స్ రాసి అయిపోయిందనే విధానం చెప్పొద్దు ఎవరు కూడా. వీటిని కంపల్సరీ రఫ్ వర్క్ కూడా ఉండాలి. సరే ఏవైనా రాకపోతే వాటిని మీరు ఒక డౌట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తే నేను వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది జేఎన్యూఎస్టీ 2020, 19, 18, 17 దీంట్లో ఎన్ని కంప్లీట్ అయితే అన్ని కంప్లీట్ అని రాసి సైన్ చేయించుకోండి. సో నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్స్ 1 to 5. ఈ ప్రాక్టీస్ సెట్స్ అనేవి మీ యొక్క అరియంట్ గైడ్లో లాస్ట్కు ఉన్నాయి. వాటిని కూడా కొంతమంది మ్యాథ్ ఇంగ్లీష్ కంప్లీట్ చేసిండ్రు, కానీ మ్యాథ్స్ కంప్లీట్ చేయలేదు. సార్ మేము చేసినాము, మా దగ్గర మీకే ఇచ్చినాము, పేపర్స్ మీ దగ్గరే ఉన్నాయి అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు మేడంకు పేపర్స్ ఇచ్చినా కూడా ఒకవేళ ఇచ్చినట్లయితే మళ్ళీ మీరు చేయండి కంపల్సరీ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఎన్నిసార్లు ఇటువంటి పేపర్లను పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే, ఫుల్ టు ఫుల్ మార్క్స్ వచ్చే విధంగా చేసుకోగలిగితే అంత పర్ఫెక్షన్ వచ్చినట్టు. ఒకసారి చేసేటప్పుడు అటు ఇటు చూసి ఆన్సర్స్ రాసి అయిపోయిందంటే అది కరెక్ట్ కాదు. సో ఆ విధానాన్ని మీరు అటువంటి విధానాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవద్దు, ఆచరించొద్దు. సో ఇప్పుడు మాత్రం మీరు సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోండి కరెక్ట్గా, లేదా మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి, వాళ్ళ హ్యాండ్ ఓవర్లో టెస్ట్ రాయండి. సో ఇవి మీరు కంప్లీట్ అయిన వాళ్ళు కంప్లీట్ అని రాసుకొని సైన్ తీసుకోండి. సో ఇది తర్వాత సరే ఒకవేళ సార్ మాకు కాలేదు, మేము ఊరికి వెళ్ళాము, మాకు కొంచెం పని ఉండే
అనుకున్న వాళ్ళు ఇప్పుడైనా కంప్లీట్ చేయండి. నేను అదే చెప్తున్నాను, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇంతకుముందు ఏం జరిగింది, ఏం చేసినాము, ఏం చేయలేదు పక్కకు పెట్టండి. ఈ రోజు నుంచి టుడే ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు ఫాలో దీస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కంప్లీట్ దిస్ వర్క్ స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ పర్ఫెక్ట్లీ. సో నెక్స్ట్ నేను మీకు దీన్ని సెండ్ చేస్తాను వాట్సాప్లో. మీరు రాసుకునే పని ఏం లేదు. నేను ప్రతిదీ కూడా మీకు మీ వాట్సాప్కు నేను లెన్స్ కెమెరా ద్వారా తీసి మీకు నేను క్లారిటీతో పంపిస్తున్నాను. అయితే చిల్డ్రన్, మీరు పంపించేటివి నాకు క్లారిటీ ఉండలేదు. మీరు బ్లాక్ పెన్తో రాయండి ఒకటి. రెండవది, లైట్ పడే దగ్గర నుంచి తీయండి. మీరు ఇవి కట్ కానియద్దు, క్లారిటీ కనిపిస్తలేదు. చాలామంది పీటీపీలు పంపించేటప్పుడు ఈ పీటీపీ నెంబర్లే కనబడలేదు. సో కాబట్టి మీరు నేను ఇప్పుడు ఇది ఎలా ఉంది, మీకు ఒరిజినల్గా పేపర్లో ఎలా ఉందో అలా కనిపిస్తుంది కదా. మీకు క్లియర్గా కనిపిస్తుందని యూ షో యువర్ థంబ్. మీరు ఓకే అని చేయండి, దాంట్లో ఓకే అని సెండ్ చేయండి. రైట్, వెరీ గుడ్. రైట్ చిల్డ్రన్, నెక్స్ట్ చెక్ లిస్ట్ 2 ఏంటో చూద్దాం. చెక్ లిస్ట్ 2 చిల్డ్రన్, మీకు ఇవన్నిటి నేను పంపిస్తాను. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ వివరిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చెక్ లిస్ట్ 2 ఏంటంటే అరియంట్ మ్యాట్లో మీకు చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మనకు ఆఫ్లైన్ క్లాసు జరిగేటప్పుడే మీరు పార్ట్ 5 వరకు రాశారు చాలామంది. ఇక ఇంకొక 5 మాత్రమే మిగిలి ఉండే. దాదాపు 1 మంత్ గడిచిపోయింది. మరి ఈ 1 మంత్ లోపల మీరు కొంతమంది కంప్లీట్ అయినాయి అన్నారు, కొంతమంది మరి ఇంకా కాలేదన్నారు. సరే, ఇంతకుముందు ఏమైంది, గతం అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం మీరు 100% చెప్పినట్లుగా చేయాలి చిల్డ్రన్. సో పార్ట్ 1లో ఎంట్రన్స్ కార్నర్ 46, ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ 46, సెల్ఫ్ ప్రాక్టీస్ 38, టోటల్ 120 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు దరిదాపు నేను అనుకుంటాను అందరూ కంప్లీట్ చేసి ఉంటారు. కంప్లీట్ అయితే కంప్లీటెడ్ అని రాసిన తర్వాత మీరు మీ పేరెంట్స్ సైన్ తీసుకోండి, మీ పేరెంట్స్కి చూపెట్టండి. అవసరమైతే ఏదైనా కూడా క్లారిటీగా ఉండండి, క్లారిటీగా చేయండి, పర్ఫెక్షన్ ఉండండి. ఇక్కడ మీరు ఎలా ఉండాలంటే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో నిజాయితీగా ఉండడం అనేది చాలా ఉత్తమ లక్షణం. కాబట్టి నిజాయితీతో ఉండి మీరు వీటన్నిటిని చేసినవన్నీ చూపెట్టి మీ పేరెంట్స్ సైన్ తీసుకోండి చిల్డ్రన్. సో ఇక్కడ మీరు ఎక్కడి వరకు అయితే రాసిందో చూడండి. మనకు ఒక్కొక్క పార్ట్ వైజ్గా 120 క్వశ్చన్స్ ఉన్నాయి. పార్ట్ 2లో సిమిలారిటీస్ 138 ఉన్నాయి. పార్ట్ 3 ఇన్కంప్లీట్ ఫిగర్స్ 104 ఉన్నాయి. పార్ట్ 4 సిరీస్ 126 ఉన్నాయి. పార్ట్ 5 మీకు ఇట్లా సెట్ అయినట్లయితే ఈ టాపిక్స్ కూడా రాసుకోండి ఒకసారి. పార్ట్ 5 పార్ట్స్ కూడా రాసుకోండి చిల్డ్రన్. పార్ట్ 5 112 సిరీస్, దిస్ పార్ట్ 5 అనాలజీ చిల్డ్రన్ 112. పార్ట్ 6 ఇన్కంప్లీట్ స్క్వేర్స్. సో పార్ట్ 7 63 ఉన్నాయి. పార్ట్ 8 56 ఉన్నాయి. పార్ట్ 9 45 ఉన్నాయి. పార్ట్ 10 56 ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మీరు కంప్లీట్ అయినట్లయితే కంప్లీటెడ్ అని రాసి సైన్ తీసుకోండి. సో ఈ విధంగానే మీరు పేపర్ సెట్ చేసి మీరు సెండ్ చేయండి. నెక్స్ట్ చెక్ లిస్ట్ 3 ఏంటంటే పీపీటీస్. నేను ఇప్పుడు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ టెస్ట్స్ నేను ఇప్పుడు రెగ్యులర్గా 32 పీపీటీస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. పీపీటీ 8 వరకు పీపీటీ 12 చిల్డ్రన్ మీకు యూట్యూబ్లో
మీకు 12 నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. 12 నుంచి అప్లోడ్ చేశాను. 11 వరకు 8 వరకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. 9, 10, 11 వాటిని నేను మళ్ళీ అవసరమైతే 1 నుంచి నేను మళ్ళీ అన్నీ సెండ్ చేస్తాను. వీడియోస్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాను. మీరు ఎలా అంటే అలా నేను మళ్ళీ మీకు అవి సెట్ చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే మీరు ప్రిపరేషన్ చేసుకోవడం, డౌట్ వస్తే ఎప్పటికప్పుడు మీరు మెసేజ్ పెట్టడము ఇది చేస్తుండాలి. చూడండి, PPT 12 నుంచి సీరియల్గా 32 వరకు 31 ఇది 32 వరకు సీరియల్గా అన్నీ ఉన్నవి. మీరు ఫస్ట్ వీటిని ఎవరైతే మిస్ అయినరో వాటిని కంపల్సరీ మీరు ఫస్ట్ యూట్యూబ్లో చూడాలి. నిన్న ఒకరు కాల్ చేసిండ్రు, ఈ చాప్టర్ కొంచెము కరెక్ట్ చేయలేకపోతున్నారని అడిగారు మీ పేరెంట్స్. అయితే మీరు చేయవలసింది ఏంటంటే యూట్యూబ్లో వీడియోని క్లియర్గా వాచ్ చేసిన తర్వాత మీరు పంపించినటువంటి పీడిఎఫ్ను క్లారిటీగా రాసుకుని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. సో దీస్ ఆర్ వెరీ హై స్టాండర్డ్ క్వశ్చన్స్. వాళ్ళు హై స్టాండర్డ్గా సెట్ చేసి ఎగ్జామ్లో పెడుతున్నారు. కాబట్టి మనము ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతాం. అంతేగాని ప్రాక్టీస్ చేయకుండా మీ పేరెంట్స్ కానీ ఎవరైనా అడిగినా కూడా మీరు చేయలేకపోతారు చిల్డ్రన్. కాబట్టి మీరు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అభ్యసనము కూసు విద్య. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అభ్యసనం ద్వారానే మీరు ఇవి నేర్చుకోవచ్చు, కానీ అభ్యసనం చేయకుండా, ప్రాక్టీస్ చేయకుండా మీరు పర్ఫెక్షన్ అనేది పొందలేరు. కాబట్టి తప్పకుండా మీరు ప్రాక్టీస్ అనేది చేస్తుండాలి చిల్డ్రన్. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. మ్యాథ్ కంప్లీట్ అయిపోయింది. PPT 36 ఉన్నాయి, 32 వరకు కంప్లీట్ అయినాయి. 33, 34, 35 20 క్వశ్చన్స్ ఉన్నాయి. 36లో ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవి PPTs అనేటి 1987 నవోదయ ఎగ్జాము స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని అప్రాక్సిమేట్లీ దరిదాపు 33 ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ను 33 క్వశ్చన్ పేపర్స్ను 30 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ను గ్యాదర్ చేసి దీంట్లో సెట్ చేయడం జరిగింది, మీకు తెలుసు. కాబట్టి ఈ పేపర్స్ని గిట్ట మీరు స్వతహాగా రాయగలిగినట్లయితే, ఓన్గా చేయగలిగినట్లయితే మీకు నవోదయ ఎగ్జామే కాదు, నవోదయ లాంటి ఏ ఎగ్జామ్ అయినా, అంతకంటే హై స్టాండర్డ్ ఎగ్జామ్ అయినా మీరు ఈజీగా రాయగలుగుతారు. కాబట్టి మీరు వీటిని ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఓన్గా ప్రాక్టీస్ చేయడం అంటే క్వశ్చన్ పేపర్ చూసుకుంటూ, క్వశ్చన్ PPT సపోజ్ 32 నేను చెప్పాను, 32 పేపర్ చూసుకుంటూ ఆన్సర్స్ దగ్గర లేకుండా వాటిని క్లోజ్ చేసి లేదా మీ పేరెంట్స్కి ఇచ్చి మీరు ఓన్గా వాటిని రాయాలి. అప్పుడే మీరు ఆ పేపర్ ప్రాక్టీస్ అయినట్టు, ఆ చాప్టర్ ప్రాక్టీస్ అయినట్టు, పర్ఫెక్ట్ అయినట్టు. అలా అయినప్పుడు మీరు ఏ ఎగ్జామ్ పేపర్ అయినా, ఏ క్వశ్చన్ పేపర్ అయినా మీరు ఈజీగా రాయగలుగుతారు. నెక్స్ట్ చెక్ లిస్ట్ 4. ఈ చెక్ లిస్ట్ 4 ఏంటంటే ఆరియంట్ మ్యాథ్స్. మీకు దగ్గర ఉన్న గైడ్లో చెక్ లిస్ట్ 4 మీరు కూడా ఇలానే పెట్టండి చిల్డ్రన్. ఆరియంట్ మ్యాథ్స్ మీ నేము మీ రూల్ నెంబర్ కూడా రాయండి. టోటల్గా 19 చాప్టర్స్ ఉన్నాయి మీ గైడ్లో, ఆరియంట్ గైడ్లో. అవసరమైతే మీరు చాప్టర్స్ నేమ్ కూడా రాసుకుంటూ ఇలా ECPSP టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ చాప్టర్లో అంటే 56 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఈ చాప్టర్ చేస్తున్నట్లయితే ఈ చాప్టర్ కంప్లీటెడ్ అని రాసి మీ పేరెంట్స్ సైన్ కంపల్సరీ తీసుకోండి. నేను వీటిని అన్నిటిని కూడా నేను
నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను. వీటిలో మీరు చేసిన వాటిని నేను ఎప్పటికప్పుడు అప్డేట్ కొట్టుకుంటాను, వాటిని టిక్ చేసుకుంటాను. కాబట్టి ఎవరు కూడా సార్ నన్ను అడుగుతలేడు, లేకపోతే నావి చెక్ చేస్తలేడు అనుకోవడానికి లేదు. మీరు కంపల్సరీ ఈ చెక్ లిస్టును ఈరోజు ప్రిపేర్ చేసుకొని, నేను ఈరోజు మీకు కొంచెం టైం ఎక్కువనే ఇస్తాను ప్రిపేర్ చేసుకోవడానికి. కాబట్టి మీరు ప్రిపేర్ చేసుకొని మీరు ఈరోజు మీరు షీట్లు ప్రిపేర్ చేసి జస్ట్ మీరు చేసిన వాటిని ఈరోజు కంపల్సరీ సెండ్ చేయాల్సి ఉన్నది. సో నెక్స్ట్ చిల్డ్రన్, ఇక మ్యాథ్స్లో డ్రిల్లింగ్ మల్టిప్లికేషన్ టేబుల్స్ 1 to 20 రావాలి, 25 టేబుల్ కూడా రావాలి. మనం పర్సెంటేజెస్, క్యాన్సలైజేషన్స్లో ఇవి తప్పకుండా మనము యూజ్ చేయవలసిన అవసరం ఉన్నది. కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా 1 to 20 టేబుల్స్ అండ్ 25 టేబుల్ రావాలి. మీరు ఇలా ప్రిపేర్ చేసి 12 to 1 to 20 అండ్ 25 ఇలా నెంబర్స్ వేసి మీరు ఎవరికి చెప్పారో వాళ్ళ నేమ్ రాయండి. ఫాదర్ అయితే ఫాదరు, మదరు లేదా మీ బ్రదర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు రాసి వాళ్ళ నేమ్ రాసి సైన్ చేయించండి. కంపల్సరీ ఈ వర్క్ కంపల్సరీ చేయించాలి. వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ వర్క్ చేసి మీరు దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎంఎంపి చెక్ లిస్ట్ 6 ఎంఎంపి మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్. సో ఎన్ని పేజెస్ ఉన్నాయి? 2 to 46 పేజెస్ ఉన్నాయి. 2 to 46 పేజ్. సో ఇవి కూడా అంతకుముందు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్కి కానీ నాకు కానీ చెప్పి సైన్ చేయించుకున్నారు. మీరు మీ పేరెంట్స్ కానీ లేదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ మీరు చెప్పి వాళ్ళ సైన్ తీసుకోవాలి కంపల్సరీ. సో ఇది ఎంఎంపి. ఇవి ఒకటే రోజులో చేసినా అంటే కాదు, మీరు ఈరోజు ఎన్ని వీలైతే అన్ని వీటిని చేయండి. చెప్పండి, ఒకటైతే ఒకటి, 2 అయితే 2. సార్ మా పేరెంట్స్కి ఇంగ్లీష్ రాదు సార్, మేము ఎవరికి చెప్పాలని కొంతమందికి డౌట్ రావచ్చు. మీరు వాటిని పీపీటీ మీరు క్వశ్చన్స్ మొబైల్లో రికార్డ్ చేసి ఆన్సర్ బుక్ ఇచ్చినట్లయితే ఆన్సర్స్ మీ పేరెంట్స్ చూస్తారు, గుర్తుపడతారు. సో ఆ విధంగా మీరు ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ 7 ఎంఎంపిటి. సో ఈ ఎంఎంపిలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఉన్నాయి. ఇవి పేజ్ వైజ్గా డీల్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎంఎంపిటీలో మాత్రము క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. 1 to 38 ఉన్నాయి. ఈ 38 దాదాపు మీరు అందరు కూడా 38 వరకు ఆన్సర్స్ రాసుకొని ఉంటారు. ఎవరైనా మీకు మా దగ్గర ఇవి ఆన్సర్స్ కంప్లీట్గా లేవు సార్, మేము కంప్లీట్గా రాసుకోలేదు అని అనిపిస్తే గిట్ట మీరు మెసేజ్ పెట్టండి, నేను ఆన్సర్స్ మీకు నేను సెండ్ చేస్తాను, వాట్సాప్లో సెండ్